హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పై ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా యూఎస్ఏ రివ్యూ అయితే చెప్పబోతాను భయ్య. నిజానికి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే సినిమా అయితే ఒక రేంజ్లో ఉందని మాత్రం చెప్పుకుంటూ వచ్చారు. అయితే ముందుగా మనము విశ్వక్సేన్ అన్న గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. అయితే మనకు ఇంతకుముందు వచ్చిన గామి సినిమా, అంతకుముందు వచ్చిన ధమ్కీ సినిమా అంత మనం అనుకున్నంత ఇదైతే ఇవ్వలేదు. కలెక్షన్స్లో కానివ్వండి, మామూలు సినిమా పరంగా కానివ్వండి, అంత అయితే ఇవ్వడం లేదు. అయితే ఈ సినిమా అలా కాదని చెప్పేసి అయితే చెప్పుకుంటూ వచ్చారు భయ్య. ఒక్క రేంజ్ ఆఫ్ మాస్లో అయితే ఈ సినిమా పోతుందంట. నాకు నిజంగా వింటుంటేనే ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానన్న టైప్లో అయితే నేను అయితే వెళ్ళిపోయాను భయ్య. ఆ రేంజ్లో అయితే సినిమా ఉందంట భయ్య. ఇంకోటి వచ్చేసి పర్టికులర్గా విశ్వక్సేన్ అన్న డైలాగులకైతే అందరూ పడిపోతామంట. ఆ రేంజ్ ఫ్యాన్స్ అయితే అయిపోతామంట భయ్య. ఆ డైలాగులకి అంత ఎక్సలెంట్గా ఆయన డెలివరీ అయితే చేయడం అయితే జరిగిందంట భయ్య డైలాగుల్ని. అయితే స్టోరీ పరంగా చూసుకుంటే అయితే ఈ సినిమా 90స్లో అయితే జరగడం అయితే జరుగుతుందంట భయ్య. అంటే 90స్లో జరిగే కథలో అయితే చూపించడం అయితే జరుగుతుందంట. అయితే ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ అనేది చాలా పర్టికులర్గా అంటే సినిమాని బేస్ చేసుకొని, అంటే హీరోయిన్ క్యారెక్టర్ని బేస్ చేసుకొని సినిమా అయితే ఉంటుందంట భయ్య. ఆరెంజ్ క్యారెక్టర్ అయితే హీరోయిన్కి అయితే ఇచ్చారంట. మనకి చూడడానికి అంటే చాలా నార్మల్గా అనిపించింది. మనకు పాటల్లో కానీ, అంటే కొన్ని సాంగ్స్లో కానీ మనము ఆమెను చూసినప్పుడు, అంటే రాధిక గారు అనొచ్చు, ఆమెను చూసినప్పుడు మనకు చాలా నార్మల్గా అనిపించింది. కాకపోతే సినిమాలో చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ అంట. అంటే హీరోయిన్కి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని కూడా చెప్పుకొచ్చారు భయ్య. ఇంకోటి వచ్చేసి ఈ సినిమాలో ఇంటర్వెల్ అప్పుడు ఒక ట్విస్ట్ అయితే ఉంటుందంట భయ్య. అది మాత్రం అసలు సినిమాకి హైలైట్ అంట. ఇంకా చెప్పాలంటే పడవలో ఒక ఫైట్ అయితే ఉంటుందంట భయ్య. అంటే పడవల మధ్యలో గోదావరిలో ఆ ఫైట్ సీన్ కోసమే అసలు విశ్వక్సేన్ అన్న ఈ సినిమాని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిని చూడొచ్చు అనే రేంజ్లో అయితే ఆ ఫైట్ అయితే ఉంటుందంట భయ్య. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవచ్చు భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చంపేశారంట. సినిమా సీన్లకి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి భారీ అయితే ఉంటుందంట. ఆ రెండు కలిపి చూడకపోతే సినిమానే చూడలేము అన్నంత దీంట్లో అయితే ఉంటుందంట భయ్య. ఇంకా ఐటమ్ సాంగ్ ఒకటి ఉందంట, అదైతే ఏం బాగాలేదంట భయ్య. అంటే మనకు చూడడానికి అంత నచ్చదంట. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే ఐటమ్ సాంగ్ మినహాయిస్తే మిగతా సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయంట భయ్య. అసలు మామూలుగా లేవంట సాంగ్స్ అయితే సినిమాకి వాళ్ళు ఇచ్చిన రేటింగ్ అయితే మాత్రం 10కి అయితే 8.5 ఇచ్చారు భయ్య. ఇది మామూలు విషయం కాదు. 8.5 అంటే సినిమా సూపర్ ఉంటేనే ఇస్తారు. అయితే ఇది కేవలం యూఎస్ఏ రివ్యూ మాత్రమే భయ్య. రేపు మన ఛానల్లో మనం సినిమా చూసి జెన్యూన్గా అయితే రివ్యూ పెట్టడం అయితే జరుగుతుంది. చూస్తున్నాం కానీ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే